ఈ విషయంలో రెండు పార్టీలు వాదులాడుకుంటున్నాయి. రెండు పార్టీలు కూడా వాళ్ళ ముద్ర ఉండాలని చెప్పి తాపత్రయపడుతున్నాయా, లేకపోతే జెన్యూనిటీ ఉందేమన్నా? నేను ఒక్క మాట అంట, పాలకుడు అయినటువంటి వాడు నా పేరు ఉండాలని కోరుకుంటాడు. నేను పెద్ద అది ఎవడు శుద్ధపూసేం కాదు, ఎవడైనా కూడా ఆ సీట్లో కూర్చోగానే అదే ఆ రకమైనటువంటి ఉంటుంది. నేనేమి ఎవరిని విధేయమైన రాష్ట్రం వచ్చింది, కష్టపడితే వచ్చింది, ఆ 14 ఏళ్ళ ఉద్యమంలో నేనున్నా అనేటువంటి ఉంది. కాబట్టి డెఫినెట్గా రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయం లోపల ఆ కన్సర్న్ తోటి ఆయన ఒక బాధ్యత అప్పచెప్పిండు. 10 మంది తీసుకొని వచ్చారు, దాంట్లో 7 లక్షల మంది అద్భుతంగా అనిపించింది. దాంట్లో ఆ గ్రీనిష్ ఫినిషింగ్ ఉంది కదా, గోల్డ్ అండ్ గ్రీన్, చాలా డిగ్నిఫైడ్ కలర్ అది. ఇప్పుడు ఇంత ఈ మాత్రం కూడా మెచ్యూరిటీ లేకుండా ఎందుకు ప్రిపేర్ అవుతారో నాకేం అర్థం కావడం. ఏమి ప్రతి దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే దశాబ్ది సంబరాల ముందు ఇది అనవసరమైన రచన. ఇది నేనేమంటున్నా, తెలంగాణ ఇచ్చింది సోనియా అనేటువంటి గౌరవాన్ని పెంచడానికి మీరు తీసుకున్నటువంటి ప్రయత్నాన్ని మీకు మీరే నీరు గార్చుకొని ఖరాబ్ చేసుకుంటున్నారు. మన బాధ ఏంటంటే అందశ్రీ గీతాన్ని జనంలోకి తీసుకొని పోవడానికి కీరవాణి అనవసరంగా ఆయనకు ఇప్పుడు బయట ఏదో పెద్ద కీరవాణి అంటే ఏదో అయినట్టుగా సాదాసీదా మనిషి, ఆయనకు ఒక సిన్సియర్ కంట్రిబ్యూటర్ ఫర్ మ్యూజిక్, ఆయనకు వేరే ప్రపంచం లేదు. ఆయన ఋషి, ఆయనకు తెలంగాణ ఆంధ్ర అంటే అది వేరే సంగతి. ఆయన బయాలజికల్గా ఆంధ్రవాడు కావచ్చు, ఈడ ఉన్నాడు. ఓ కంపోజిషన్లో ఇప్పుడు సార్ మీ కోఆపరేషన్ ఈయన అని చెప్పి పెట్టుకుంటే అయిపోయి, ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇంకోటి తోటి ఆయనతోటి చేసుకుంటే అయిపోతుంది. దానికి కీరవాణ్ణి ముందే పిలిపించి మాట్లాడించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహజంగా మళ్ళీ ఎమ్మడే అందశ్రీ ఉండి ఎవడే ఒకరి పేరు చెప్పు, నువ్వు రాసిన గీతానికి ఏ సంగీతం అవసరం లేదు సార్, ఓపెన్గా మాట్లాడుకుంటే వెరీ ఫ్రాంక్గా మాట్లాడాలి. ఆ పాట మనకు అలవాటైన ట్యూన్లోనే ఉంటేనే అందరికి అలవాటు. ఇప్పుడు దాన్ని మార్చినా కూడా ఎక్కదు జనాలకు. ఇంకొకటి ఏమంటున్నంటే, సినిమా కోసమో వైవిధ్యం కోసమో 100 ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ మా తుజే సలాం అని చెప్పేసి ఒకటి రాశారు, మీరు చూస్తే కంపోజిషన్. ఆ కంపోజిషన్కు పాత పాటలకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. అండ్ చిత్రీకరణ కూడా చాలా అద్భుతంగా చేశాడు. అదొక పర్ఫెక్షన్, అంతే, అంతవరకు. నువ్వు చేయదలుచుకుంటావా బియాండ్ దిస్, ఎవరితో ఒక ఆల్బమ్ చెప్పి ఇదే పాటని చాలా మోడర్న్ అది. నేను అంటున్నా, అందశ్రీ లాంటి సింపుల్ పదాలతో రాయగలిగి ఆర్టికులేట్ చేసే ఒక మనిషి జైబోలో తెలంగాణ ఎత్తుకున్న స్టైల్కు సంబంధం లేదు. ఎందుకు యూనివర్సిటీ పోరగాళ్ళకి ఎన్నిటికంటే ఎక్కువ టచ్ అయింది అదనంటే, ద లిరిక్ స్టైల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏమంటే మోస్ట్ అప్డేటెడ్, ఫెరోషియస్గా ఉంటుంది. ఎస్, మోస్ట్ అప్డేటెడ్. దానికి నువ్వు ఇష్టం ఉన్న మ్యూజిక్ ఇంత స్టైల్ ఎంత కుట్టొచ్చు. నువ్వు పిల్లల ఎక్స్పెరిమెంట్ ఉద్యమంలో చేసిండ్రు, అట్లా జనం ఊగిపోయేది ఆ పాటతో. ఇంత కళ్ళ ముందర చరిత్ర పెట్టుకొని ఈ డిస్టార్షన్ ఎందుకు, ఈ అరుపులు ఎందుకు? నేను అడుగుతా ఉన్నా, దయచేసి ఇవాళ ఆర్టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో మీరు చెప్పిన విధ్వంసమే జరుగుంటే నిర్మాణానికి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. లేదు, విధ్వంసం ఏమీ జరగలేదు, అద్భుతమైన నిర్మాణమే జరుగుంటే ఆ నిర్మాణం భవిష్యత్తులో కొనసాగాలని ఎదురు చూస్తున్నారు. రెండవది, లాంగ్ పెండింగ్ చాలా సందర్భాల్లో చెప్పున్న కేసీఆర్ గారికి, కేటీఆర్ గురించి చెప్పిన, రేవంత్ రెడ్డి కూడా చెప్పిన నేను, 1969 ఉద్యమకారులు చచ్చిపోతే వాళ్ళ ఇంటికి పోయి పలకరించడం లేడండి. కొలిశెట్టి రామారావు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ మీరు పాలేరులో ఫస్ట్ జరిగినటువంటి ఉద్యమం ఉంది కదా, ఇది ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఏదైతే ఉన్నదో, దానికి మొదట నాయకత్వం వహించింది బీజం. తెలంగాణ ఉద్యమానికి యథార్థమైన మిలిటెంట్ ఉద్యమం ప్రజాక్షేత్రంలో జరిగినటువంటి ఆనవాళ్ళు ఫస్ట్ ఖమ్మంలో పడ్డాయి. అది వాళ్ళ వలసవాదుల గుమ్మం కాదు, అది ఖమ్మం అంటే మొదటిదే. అది కొలిశెట్టి రామారావు రీసెంట్గా ఒక 20 రోజుల కింద, 4 రోజులకి చనిపోయాడు. ఎవడు పోయిందండి? ఎవరికి జ్ఞాపకం ఉన్నదా? కనీసం ఒక మొదలుపెట్టాడు ఒక మహోన్నతమైన ఉద్యమకారు గురించి వాడికి గుర్తున్నదా? ఇంటిపై పలకరిద్దామా, కుటుంబానికి ఏమైనా చేద్దామా? అరే ఇంత పెద్ద దానికి మొదట ఆద్యుడు కదా, ఎవరికైనా ఉందా? అనేక మంది ఒకసారి సూర్య అంటా ఉండే, ఏదో 69 ఉద్యమకారుడు, మనం ఎవడన్నా చచ్చిపోతే ఫోన్లలో మెసేజ్ తీసుకుని కలవడం తప్ప మనని పలకరించేటోడు ఎవడున్నాడు? మనం చేసుకోవడానికి ఏమైనా కార్యాచరణ ఉందా అని అన్నాడు. పట్టుకొని ఏడ్చి అన్నాడు. పాషం యాదగిరి గారు చనిపోయినటువంటి సంగంరెడ్డి సత్యనారాయణ అందరి మధ్యలో జరిగినటువంటి, అసలు మనకు గుండె కరిగిపోయి ఇక్కడ నీరు అయిపోవాలి. ఒకరో చూస్తే వాళ్ళని పాపం పారాలిసిస్ వచ్చి, ఆర్థరైటిస్ వచ్చి, చక్రాల బండులు వచ్చి, వాళ్ళందరినీ కూడా కూసబెట్టి మాట్లాడినాడు ఇప్పటిదాకా. మాలాంటి వాళ్ళం మన కాంగ్రెస్ పార్టీలో మాట్లాడి గొడవ చేస్తే గాంధీ భవన్లో ఒక్కసారి 69 ఉద్యమకాలు మీరా కుమార్ గారిని తీసుకొని వచ్చి ఒక్క పని చేసి, నాకు తెలిసి ఉత్సవాల సందర్భంగా చేయాలా పని. నేను అంటున్నా, 1,00,000 రూపాయలు అండి,
ఒక చెక్కు చేతిలో పెట్టి ఒక కాళ్ళకి శాలువా నమస్కారం కప్పి. సార్, కాళ్ళకే నమస్కారం పెట్టాలి ఫస్ట్. కాళ్ళు ఎందుకంటే మొక్కినా తప్పు కాదు. ఈ రాష్ట్రం పునాది వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. పరంధాములు అని ఉంటాడు, మీరు వినుంటే కనుక. ఆయనకు ఫైరింగ్ అయితే మొత్తం బొక్కలని ఇట్లా మొత్తం పొక్కలు పడ్డాయి, ఇట్లా సీకులు, ఈ రాళ్ళు వేసినటువంటి సీకులు ఉంటాయి. సరే, చంద్రశేఖరరావు గారిని ఆరోగ్యం కోసం రిక్వెస్ట్ చేస్తే నాకు చాలా సంతోషం వేసింది. 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి. దురదృష్టం ఏంటంటే అదే రీతిలో ఇంకా మిగతా వాళ్ళు కూడా జరుగుంటే చాలా బాగుండేది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను కన్సిస్టెంట్గా రిపీట్గా మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళకు ఫస్ట్ ఇమీడియట్గా ది ఎంటైర్ హెల్త్ బడ్జెట్ ఫర్ దెమ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ అని రేపు 2nd నాడు అనౌన్స్ చేయండి రేవంత్ రెడ్డి గారు. ఈ పనికిరాని పొద్దుపోని పనులన్నీ అవసరం లేదు. చాలా పని ఉన్నది. వాళ్ళ ముందు 69 వాళ్ళు, తర్వాత ఎన్ని కుటుంబాలు క్యాంపస్లో చదువుకున్న వాళ్ళు కేసుల పాలై పిల్లలు ఆర్థికంగా నష్టపోయినారు. ఎవరు ఏడున్నారు, ఏమైనారు, ఏం కథ, ఎంతో సెర్చ్ అవసరం ఉన్నది. సరే, 250 గజాల స్థలం ఇస్తామని మీరు ఎవరు, అది కాదు, అది అయ్యే పని కూడా కాదు. ఎన్నో పెండింగ్ కష్టం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.